హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నిన్న రీతు చౌదరి వర్సెస్ బర్నీ గారు టాస్క్ జరిగింది కదా. ఆ టాస్క్లో బర్నీ గారికి అన్యాయం జరిగిందా అంటే 100% జరిగింది. అది ఎలా అనేది వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నిన్న మన సంచాలకురాలుగా సంజన గారు అటర్ ఫ్లాప్ అయ్యారంటే 100% ఫెయిల్ అయిందని చెప్పి నా అనాలిసిస్ ప్రకారం చెప్తున్నా. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా టికెట్ ఫినాల టాస్క్ విన్నర్ అయింది ఎవరు కాదు, కళ్యాణ్ పడాల విన్నర్ అయితే అయ్యాడు. సో కళ్యాణ్ పడాల ఏ విధంగా విన్నర్ అయ్యారు, ఎవరెవరి మధ్యలో టాస్కులు జరిగాయి, ఎవరు టికెట్ ఫినాల్ రేస్ నుంచి కంప్లీట్గా అవుట్ అయ్యారు, దాని తర్వాత ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, రీతు చౌదరి వీళ్ళు ముగ్గురు కలిపి గ్రూప్ గేమ్ ఆడారా అనేది కూడా 100% గ్రూప్ గేమ్ ఆడారు. అది తప్పా కరెక్టా అనేది కూడా దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న గ్రూప్ గేమ్ ఆడారు కదా. ఎవరెవరు అంటే కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, అలాగే రీతు చౌదరి వీళ్ళు ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడడం కరెక్టా అంటే 100% ఇక్కడ గ్రూప్ గేమ్ టికెట్ ఫినాల టాస్క్లు ఆడడం తప్పని నాకైతే అనిపించింది. అదేంది బ్రో, అది వాళ్ళ స్ట్రాటజీ, అది వాళ్ళ ఆలోచన, వాళ్ళ తెలివి, వాళ్ళ ఇష్టం బ్రో. అంటే వాళ్ళిద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు, స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఈ టైంలో గ్రూప్ గేమ్ ఆడొద్దు, సింగిల్ గేమ్ ఆడాలి. ఎందుకంటే ఉన్నదే 2 వారాలు ఇంకా గ్రూప్ గేమ్ ఆడతా అంటే ఎలా? నువ్వు సింగిల్గా ఆడి గెలవాలి అంటే బర్నీ గారు మీద గెలవరా? అసలు మీ ఆలోచన ఏంది నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ కళ్యాణ్ పడాల చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, అలాగే ఇక్కడ ఇమాన్యుయల్ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్. వీళ్ళు మన బర్నీ గారితో గేమ్ ఆడి గెలవలేరా? సో వీళ్ళు అనవసరంగా గ్రూప్ గేమ్ ఆడారని నాకైతే అనిపించింది. సో మీకు ఒకవేళ గ్రూప్ గేమ్ తప్పు అనిపిస్తే కింద కామెంట్ పెట్టండి, ఒకవేళ రైట్ అనిపించినా కూడా కామెంట్ పెట్టండి. నాకు ఎందుకంటే ఈ స్టేజ్లో గ్రూప్ గేమ్ ఆడడం తప్పని నాకైతే అనిపించింది. సో వాళ్ళ తెలివి ప్రకారమే, వాళ్ళ స్ట్రాటజీ ప్రకారమే ఆలోచన చేసిండ్రు. అది ఒక పాయింట్కు కరెక్టే అనిపించచ్చు, కానీ ఈ టైంలో అంటే టికెట్ ఫినాల్ టాస్క్ టైంలో గ్రూప్ గేమ్ ఆడొద్దని నా అభిప్రాయము. సో మీ అభిప్రాయం అనేది కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే వాళ్ళు క్లియర్ కట్గా కళ్యాణ్ పడాల, రీతు చౌదరి, అలాగే ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు టాస్క్ కలర్ టాస్క్ ఆడేటప్పుడు బర్నీ అలాగే ఏం చెప్తానంటే రీతు చౌదరికి ఇమాన్యుయల్, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ పడాల యొక్క రెడ్ కలర్ దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు బర్నీ గారి కలర్ పైన రూయి అని చెప్పి వాళ్ళు అక్కడ ముగ్గురు అంటే ముందే కళ్యాణ్ పడాల విన్నర్ అవ్వాలని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యే గేమ్ అయితే ఆడతారు. సో అందుకోసమే బర్నీని రీతు చౌదరి అటాక్ చేస్తుంది. ఆ టాస్క్లో కళ్యాణ్ పడాల గెలుస్తాడు. సో దాని తర్వాత ఆ కైన్ టాస్క్ ఉంటుంది కదా, కైన్ టాస్క్లో మళ్ళీ ఒప్పందం ఏముంటుంది అంటే కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, రీతు వీళ్ళు ముగ్గురు టాస్క్ ఆడతారు. ఆ టాస్క్లో ఇమాన్యుయల్, కళ్యాణ్ కావాలని ఓడిపోవాలని చెప్పి ముందే ఫిక్స్ అయ్యి గేమ్ ఆడతారు. అందుకోసం ఆ టాస్క్లో రీతు చౌదరి గెలుస్తుంది. సో రీతు చౌదరి గెలిచిన తర్వాత రీతు చౌదరిని బర్నీ గారిని ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. సో బర్నీని ఛాలెంజ్ చేసిన తర్వాత ఇక్కడ అసలైన టాస్క్ అనేది జరుగుతుంది. సో బర్నీ రీతు చౌదరి టాస్క్ అయ్యేటప్పుడు ఒక రింగుని రీతు చౌదరి తన డ్రెస్సులో దాపెట్టుకుంటుంది. కావాల్సిన మీరు 24/7 లైవ్ చూసిన వాళ్ళకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. రీతు చౌదరి ఒక రింగుని తన డ్రెస్సులో అయితే పెట్టుకుంది. దానికి సంబంధించిన ఫోటో కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. 100% మీకు నేను స్టోరీలో ఫోటో అయితే ఉంటుంది. సో అదేవిధంగా బర్నీ గారికి ఎలా అన్యాయం జరిగిందంటే యాక్చువల్గా రీతు చౌదరి పెట్టినట్టు ట్రయాంగిల్ 100% తప్పు. ఎందుకంటే ట్రయాంగిల్ ఎలా ఉండాలంటే 3 అంకెల స్ట్రేట్గా ఉండాలి. ఇక్కడ రీతు చౌదరి తప్పనన్నా, లేకపోతే బిగ్ బాస్ టీమ్ని తప్పనన్నా, లేకపోతే ఆ ట్రయాంగిల్ తయారు చేసిన కార్పెంటర్ తప్పనన్నా అంటే 100% ఇక్కడ రీతు చౌదరి తప్పే ఉంది. అదేవిధంగా ట్రయాంగిల్ చేసిన వాడు తప్పే ఉంది, అలాగే బిగ్ బాస్ చేసిన వాడు కూడా తప్పే ఉంది. సో ఇదే అన్యాయం డెమోన్ పాన్ కూడా జరిగింది. ఎందుకంటే ఆ చెక్కలు అనేది కరెక్ట్ ఫిట్ కాక అక్కడ తనకు అన్ఫేర్గా జరిగింది కాబట్టి డెమోన్ పాన్ ఆ రోజు ఓడిపోవడం జరిగింది. నిన్న కూడా రీతు చౌదరి తప్పేముంది, అక్కడ దొరికింది తీసుకొచ్చి పెట్టింది. సో అక్కడ సంచాలకుగా ఉన్నటువంటి సంజన గారు కరెక్ట్ డిసిషన్ తీసుకునే, ఇది నా దృష్టికి ట్రయాంగిల్లో లేదు, 100% ఇది రాంగ్ అని చెప్పి బర్నీ గారికి విన్నర్ ఇచ్చితే అయిపోయింది. కానీ తను ఏం చేసిందంటే లేదు ఫస్ట్ పెట్టింది, సో ఓవరాల్గా రింగులు వేసింది. సో ఓవరాల్గా అంతా అబ్జర్వ్ చేసి సంజన గారు రీతు చౌదరికి గెలిచామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ నాకు తెలిసినంత 100% బర్నీ గారికి అయితే అన్యాయం అయితే జరిగిందని నాకైతే అనిపించింది. సో మీకు నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత బర్నీ గారికి నిజంగా అన్యాయం జరిగిందా అని మీకు అనిపిస్తే కింద కామెంట్ పెట్టండి. ఓవరాల్గా సంజన, తనుజ, డిమాండ్ పవన్, సుమన్ శెట్టి, బర్నీ వీళ్ళు 5 మెంబర్స్ టికెట్ ఫినాల్ రేస్ నుంచి అవుట్ అయిన తర్వాత బిగ్ బాస్ మిగిలిన 3 కంటెస్టెంట్లకు టాస్కులు పెడతారు. రీతు చౌదరి, ఇమాన్యుయల్, సంజన వీళ్ళు ముగ్గురికి టాస్కులు పెడతారు. సో ఫస్ట్ టాస్క్ ఇమాన్యుయల్ వర్సెస్ రీతు చౌదరి ఆడడం జరుగుతుంది. ఈ టాస్కులో అనూహ్యంగా
ఇమాన్యుయల్ ఓడిపోతాడు. సో ఇక్కడ రీతు చౌదరి గెలవడం జరుగుతుంది. రీతు చౌదరి గెలిచిన తర్వాత రీతు చౌదరి వర్సెస్ కళ్యాణ్ పడాల ఫైనల్ టాస్క్ జరుగుతుంది. ఈ ఫైనల్ టాస్క్లో కళ్యాణ్ పడాల రీతు చౌదరిని ఓడించి టికెట్ ఫినాలే అయితే కొట్టడం జరుగుతుంది. సో ఫస్ట్ ఫైనలిస్ట్ అయింది ఎవరో కాదు, కళ్యాణ్ పడాల అయితే అయ్యాడు. సో కళ్యాణ్ పడాల ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడము తనకు ప్లస్ మైనస్ అంటే 100% తనకు మైనసే. అదేంది బ్రో అలా అన్నావంటే, కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్ రేజ్లో ఉన్నాడు కాబట్టి ఈ టైంలో తనకు ఇమ్యూనిటీ అనేది రావద్దు. ఎందుకంటే లాస్ట్ వీక్ క్యాప్టెన్ అవ్వడం వల్లే తనకు చాలా మైనస్ అయింది. సో నెక్స్ట్ వీక్ కూడా నామినేషన్ లేకుంటే తనకు 100% మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ టైంలో న్యూట్రల్గా ఉన్న ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కళ్యాణ్ పడాలకు ఒకవేళ కనెక్ట్ అయితే తనకు ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది. తన ఓటు బ్యాంక్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 5%తో పెరిగినటువంటి ఓటింగ్ అనేది ఇప్పుడు కళ్యాణ్ పడాలకు 35 నుంచి 40% మధ్యలో ఉంది. సో ఈ 2 వారాలు కూడా నామినేషన్ ఉంటే ఆ 35 నుంచి ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంట్ 50%కి వెళ్ళే ఛాన్స్ ఉండేది. కానీ తను ఛాన్స్ అనేది మిస్ చేసుకున్నానని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6th కంటెస్టెంట్లో ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే తనుజ ఓటింగ్ అయిన 30%లో కొనసాగుతుంది. రీతు ఓటింగ్ అయిన 16%, సంజన ఓటింగ్ అయిన 16%, సుమన్ శెట్టి ఓటింగ్ అయిన 14%, డిమాన్ ఓటింగ్ అయిన 14%, బర్నీ ఓటింగ్ అయిన 14%లో కొనసాగుతుంది. సో ఈ రిమైనింగ్ తనుజ తప్ప రిమైనింగ్ ఉన్న 5 కంటెస్టెంట్ ఓటింగ్లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. 1 or 2% డిఫరెంట్ ఉంది కాబట్టి ఈ 5 కంటెస్టెంట్లు ఎవరైనా ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉంది. అదేవిధంగా కళ్యాణ్ పడాల బర్నీ గొడవలు ఎవరిది తప్పు ఎవరిది రైట్ అంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. సో ఇక్కడ బర్నీ గారు అనవసరంగా ఎప్పుడో జరిగిపోయిన టాపిక్ని తీశారని చెప్పి నాకైతే అనిపించింది. ఎందుకంటే డిమాండ్ పవన్ కళ్యాణ్కు షూస్ చూపిస్తే బర్నీని అవుట్ చేశారని చెప్పి ఉంది కదా, అప్పుడు వైరల్ అయింది కదా. సో దాని గురించి బర్నీ గారు మాట్లాడారు. నాకు దాని గురించి తెలుసు, నాకు శ్రీజ చెప్పిందని చెప్పి కళ్యాణ్ పడాల కౌంటర్ అయితే వేయడం జరిగింది. సో ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది మనమైతే మాట్లాడుకుందాము. ఓవరాల్గా ఇది ఇప్పటివరకు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. నేను మీ జ్ఞానేశ్వర్.